ఓవరాల్ సంక్రాంతి వస్తున్నాం సినిమా అయితే సంక్రాంతికి వచ్చేసింది. చూడడం జరిగింది. సినిమా అనేది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఎక్కేస్తుంది. అండ్ అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఉన్నట్టు క్రింజ్ కామెడీ ఇందులో కూడా ఉంది. బట్ క్రింజ్ కామెడీతో పాటు మంచి ఒక సరదాగా కూడా నవ్విస్తాడు. అండ్ మనకి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే సినిమాలు ఏంటి సంక్రాంతి టైంలో 2:30 గంటలు సరదాగా నవ్వుకుందామని. సో అలా ఫ్యామిలీ ఆడియన్స్ నవ్వుకునేలాగా అయితే సినిమా ఉంది మనకి. అండ్ మనకి స్టార్టింగ్ చూసుకుంటే వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ పేరు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ వాళ్ళతో వెంకటేష్ అయితే చాలా న్యాయం చేశాడు. వెంకటేష్ కంటే నాకు హీరో అయితే మాతో బుట్టోడు ఉంటాడు సినిమాలో. ఆ బుట్టోడు హీరో అంటాడు. నేనైతే ఆ బుట్టోడు గోదావరి ఆస్తోటి చాలా కొడతాడు. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం ఒక కేయోస్ లాగా చేసింగ్ సీన్స్ అన్నట్టు చాలా కామెడీ గందరగోళం సినిమాలు ఉంటాయి కదా, ఆ విధంగా తీసుకు అక్కడ కామెడీ అనేది చాలా బాగా జనరేట్ అయ్యింది. అండ్ అక్కడ కూడా అక్కడ ఫోర్స్డ్ కామెడీ ఉంటుంది. అండ్ ఆ పోలీస్ క్యారెక్టర్ సాయి కుమార్ క్యారెక్టర్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను మనకి ఎక్స్పెక్ట్ చేస్తాం ఏం జరుగుతుంది ప్రెడిక్టబుల్ స్టోరీ అన్నట్టు. బట్ బోర్ కొట్టదు మూవీ. రెండోసారి చూసేంత గొప్పగా ఉండదు, ఒకసారి ఇగ్నోర్ చేసేంత దరిద్రంగా ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కూడా 200% న్యాయం చేశాడు. అండ్ సాంగ్స్ ప్లస్ పాయింట్ ఇంకా గోదావరి గట్టు ఇనానిమస్ హిట్, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో ఒక సాంగ్ అన్నెసరీగా పెట్టారు అనిపించింది. ఓవరాల్ ఒక సంక్రాంతి మంచి ఫ్యామిలీ మూవీ అయితే. సంక్రాంతి రిలీజ్ అయిన 3 సినిమాల్లో 2 సినిమాలు బాగున్నాయి. డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. 2 బాగున్నాయి, 2 ఈక్వల్గా ఇవ్వచ్చు. బట్ నాకు మాత్రం డాకు ఇంకొంత ఎక్కువ నచ్చింది. నామ వెంకటేష్ అన్నకి హిట్ వచ్చింది. సంక్రాంతి వస్తున్నాం. నిజంగా సంక్రాంతికి అందరినీ ఆయన ఇంటికి రప్పించుకున్నట్టుందన్న. చిన్న బుడ్డోడితో సహా యాక్టింగ్ అద్దరు కొట్టేశాడు. ఆ బుడ్డోడు అయితే నిజంగా చాలా రోజుల వరకు గుర్తుండిపోతాడు ఆ బుడ్డోడు యాక్టింగ్. అనిల్ రావిపూడి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. వెంకటేష్ గారితో ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరు ఏమి ఆలోచించకుండా రాండి అబ్బా ఈ సినిమాకి. ఏమి ఆలోచించకుండా వస్తే నిజంగా ఫుల్ మీల్స్ పెడతారు. వెంకటేష్ అండ్ ఫ్యామిలీ. ఐశ్వర్య రాజేష్ గారు చాలా గుర్తుండిపోతారు. తెలుగు అమ్మాయి, నిజంగా 16 అమ్మాయి. ఆ కామెడీ అయితే అద్దుర్స్ అండి. ఇంకా గోదావరి గట్టు సాంగ్ ఎంత క్రేజ్ వచ్చిందో, ఆ సాంగ్ స్క్రీన్ మీద చూస్తే నిజంగా గోదావరి గట్టు మీద రామచిలకవే అని ఎగురుతున్నారు ఆ సాంగ్ లో. ఇంకా మనకు వెంకటేష్ గారు పాడారు ఒక పాట, యాక్చువల్లీ మాన్యువల్లీ బేసికలీ సంక్రాంతికి వస్తున్నాం. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం. బ్లాక్ బస్టర్. ఏ బ్లడ్ సీన్ లేదు, ఏ వల్గర్ సీన్ లేదు, ఐటమ్ సాంగ్ లేదు. మీరు ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి చూడండి. బుక్ మై షో బాక్స్ బద్దలైపోయింది. మొత్తం 401 కి 401 మార్క్స్ అన్నట్టు అలా పడ్డాయి వెంకటేష్ గారికి. నిజంగా చెప్పాలా, వెంకటేష్ గారికి ఫ్యామిలీస్ మొత్తం ఆదరిస్తే ఆయన కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల మూవీ కంపల్సరీ అవుతుందని అనుకుంటున్నాను. ఫ్యామిలీస్ తండోతపరంగా వస్తారని. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కూడా తీసుకొని రావచ్చు. ఏం అవుట్ అంటారు. ఎంత ఎంటర్టైన్మెంట్ తెలుసా, వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్. వెంకీ మామ ఇస్ బ్యాక్. ది సంక్రాంతి డిక్లేర్ చేసేస్తున్నా. ది సంక్రాంతి విన్నర్ ఇస్ నన్ అదర్ దెన్ వెంకీ మామ. నిజంగా డాకు మహారాజ్ గేమ్ చేంజ్. అన్నిటికన్నా కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ ఏంటంటే మన సంక్రాంతికి వస్తుంది. మనం ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, కానీ ఈ సంక్రాంతికి వెంకీ మామ వచ్చాడు. నిజంగా ఈ కాంబో రిపీట్ అయిపోయిందన్న. 2007 లో వీళ్ళు వచ్చారు, హిట్ కొట్టాడు. F2 అప్పుడు హిట్ కొట్టిందో అదే కాంబో ఇప్పుడు వచ్చింది, సంక్రాంతికి హిట్ కొట్టేసింది. చాలా మంది నాకు చెప్తా, సినిమా ఎంట్రీ కాగానే మన మీనాక్షి చౌదరి పోలీస్ ఘట్టంలో ఆ సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్ కానీ, మన ఇంట్రో సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ చాలా అరే నీ అమ్మ నవ్వినా చెప్పిపోయా. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. సీత కూర్చోలేనైతే ఆ వెంకీ మామ మేనరిజం కానీ, ఆ టైప్ ఆఫ్ విజన్ కానీ, గోదావరి కట్టి సాంగ్ బాగా దిల్ ఖుష్ అయింది నాకైతే. ఆ విజువలైజేషన్, ఆ ఫోటోగ్రఫీ, ఆ మాటలు కొట్టలేవు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయినా. అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. వెంకీ మామ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మన అగ్ని సాయి కుమార్ కానీ, నరేష్ కానీ చాలా చక్కగా పాత్ర ఇస్తారు. అంటే నేను అనుకున్నా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కూడా కామెడీ అయిపోతే అనుకున్నా, కానీ మంచి పాయింట్ అని వచ్చారు. అంటే గురువుకి రెస్పెక్ట్ చేయాలి అన్న పాయింట్ వచ్చారు. కిడ్నాప్ చేస్తారు, ఆ కిడ్నాప్ ఎవరు చేస్తారు అన్న పాయింట్ మీద చేస్తారు. ఎట్టకైతే అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్. కామెడీ వేయడమా కామెడీ ఇరుకు, కమర్షియల్ వేయడమా కమర్షియల్. ఓవరాల్ గా సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న.